ఇన్ని రోజులు ఖాళీగా తిరిగాను, తిరుగుకుంటా. ఇప్పుడు మంచి జాబ్ చేసుకుంటున్నా, మంచిగా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటున్నా. ఇంకేం కావాలి చెప్పు. బాగా నెల్లూరుకి వచ్చావు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నావు? పని ఉంది, మా పిల్ల దగ్గరకు పోవాలి. అది కాదు. ఫస్ట్ లో ఎట్లా ఉండేవని ఇప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు గజ తాగుడు పోతాడు అప్పుడు నాకు ఇప్పుడు మంచి లైటు. నెల్లూరు నాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనిషిని డిస్క్రైబ్ చేసి పడదేంగి, డిలీట్ చేద్దాం, బ్లాక్ చేసి పడదేంగి. ఈ మనిషి ఒకటి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ పక్కన పెట్టండి. తను ఎంత మంచోడో ఎవరైందో మాకు తెలుసు. పిల్లలు అంటే పూరి జగన్నాథ్ వల్ల కాదు, ఆర్జీ వల్ల కాదు, సందీప్ రెడ్డి వంగ వల్ల కూడా కాదు, ఆఖరికి లాస్ట్ బాలేబాబు వల్ల కూడా కాదు. చూసి 2 రోజులు చూసి వదిలేము. పొరసాగు వాహనం మెండలు కూడా నీకు ఎంత మొడ్డ రాగానే ఇంత పెద్ద అనుకుంటే మొడ్డ కూర్చిపోతావు. ఒకవేళ మా ఎప్పుడైనా గుర్తొస్తానా మీకు? అంటే నానిగాడు ఉంటే మంచి కొంచెం బాగుంటుంది అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? నాకు ఎప్పుడు అనిపించలేదురా. కావాలని చెప్పి ఏం బాగా ఏలి పెట్టి చూపిస్తానండి, కాలు కూడా పెడతా, నీ అన్నీ దురుసా. కడప 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 అంటే రాయంపేట ఏపంగా ఎన్ని 50 ఉన్నాయి రాయంపేటలో. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మన నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం. ఈ నెల్లూరుకి ఈసారి వచ్చినప్పుడు మా పిల్లని తీసుకొని వస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు నాని. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మీ అందరు తెలిసే ఉండొచ్చు, శ్రీ అన్న, సాయి, ఇంకా చాలా మా ఎస్ఆర్ టీమ్ గాయస్ అందరూ వచ్చేసారు నెల్లూరుకి. ఆనంద బాష్పాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే అంటే కలకల కాదు, అంటే నాకు మార్నింగ్ నుంచి వర్క్ ఉంటే డైలీ డ్యూటీకి వెళ్తున్నా కాబట్టి నేను వాళ్ళని జస్ట్ రూమ్ దగ్గర అంటే వదిలిపెట్టేసి ఇంకా అట్లా బిజీగా నేను తిరుక్కుంటా ఉన్నాను. అప్పుడప్పుడు అన్న తినారా లేదా సగం చూసుకోలేకపోయాను, ఎందుకంటే నా డ్యూటీ వర్క్స్ వల్ల. బట్ ఏంటంటే ఈ లోపలే వాళ్ళు వచ్చారు. ఈరోజు భువన్ వచ్చాడు మార్నింగ్, ఐ థింక్ సో 11 o'clock వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 1 hour లో వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇప్పుడు కూడా వీడియో కొట్టబోతే ఇంకా వేస్ట్. ఇంకా మీకు కూడా తెలియదు వాళ్ళు అసలు ఎట్టొచ్చి ఎంజాయ్ చేశారు, చిల్ అయ్యారు, మీకు తెలియకుండా పోద్ది. సో అందుకని స్పీడ్ గా మా ముజ్జి కాల్ చేసి, ముజ్జి తొందర మైకిల్ తీసుకొచ్చేసి మన వీడియో కొడదాము మా వాళ్ళతో అని చెప్పని. చాలా అంటే ఎందుకంటే ఐ థింక్ సో 5 years పక్కన పెడితే 2 years లోనే నాకు చాలా దగ్గర అయిపోయారు వాళ్ళు. మెయిన్ థింగ్ ఎవరంటే శ్రీ అన్న గానీ, భువన్న గానీ, సాయి. మెయిన్ థింగ్ అంటే ఒకటి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ పక్కన పెట్టండి. తను ఎంత మంచోడో ఎవరైందో మాకు తెలుసు. ఎందుకంటే ఏ వైజాగ్ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తనే ఖర్చు పెట్టుకుంటాడు. చాలా వరకు చాలా మందికి హెల్ప్ చేశాడు కూడా. సో ఈ రోజు తన్ని తప్పు పెడుతున్నారు తప్ప అది వాళ్ళ పర్సనల్ వాళ్ళకి తెలుసు, అంతే తప్ప. సో ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే మా శ్రీ అన్న, మా భువన్ వచ్చేసారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మ్యాన్స్ నోస్ మచ్చ మా అజిత్ మామ అన్న. మాకు ఆల్రెడీ వేసాము, అంతా అయిపోయింది. బీచ్ లో 2 రోజులు లైన్ గా బీచ్ కి వెళ్ళాము, చేపలు తినాము, ఎంజాయ్ చేసాము, రీల్ కూడా చేసాము. రీల్ కూడా అప్లోడ్ అవుతుంది, చూసుకోండి. ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే నా వీడియో ఎడిటింగ్ లేట్ అవుతుంది కాబట్టి. సో గైస్ మనం అయితే ఇప్పుడు అక్కడికి పోదాము. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో కొడుతున్నాను కూడా తెలియదు. వాళ్ళు కెమెరా ఆఫ్ చేయమంటారో ఏం చేయమంటారో నాకు తెలియదు. ఐ థింక్ సో వీడియో అయితే పక్క అయితే లాస్ట్ దా చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. ఎందుకంటే భువన్ వెళ్ళిపోతున్నాడు, సాయి కూడా 11 o'clock బస్సు అనుకుంటా. ఇంకా లాస్ట్ ఉండేది శ్రీ అన్న, అజిత్ అన్న ఒకటే ఉంటారు. ఇంకా వాళ్ళతో ఫన్ చేసుకొని ఇంకా రేపు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ దా చూడండి. గైస్ మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. దాడి చూడు, శ్రీ అన్న కారు. ఒకసారి కారు చూపి. కార్ అయితే ఉంది పచ్చకలు. మా కాదు, మా నెల్లూరులో ఇట్లాంటి కారు ఉందనుకో చంపేస్తారు. ఇంకా ఏంటంటే ఏం కాలేదు, పోలీసులు కూడా ఏం పట్టుకోలేదు, అంత మంచిగా వచ్చేసారు.
సార్ పాపకి పోదాంపా. మా వాళ్ళు పైన ఏం చేస్తున్నారు? ఎట్లెక్కెళ్దాం బావా? మెట్లే కాళ్ళు ఎత్తుంది కొంచెం. ఇప్పుడు జాబ్ చేస్తున్నా, మీరు అది ఎట్లా చేసేది? గైస్ జాబ్ చేస్తాను, కష్టపడుతున్నాను అని తెలియజేస్తున్నాడు అంతే, అంత మించి ఏమి లే. మనమే పడుకోని అప్పు చూపిస్తాడు. లేదు వాళ్ళు జాబ్ చేస్తున్నావు. అయితే ఒకటి చెప్పాలా, ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకి ఒక ఏమంటారు కదా, ఒక మంచి ఊపు ఉంటుంది. హ్యాబిట్స్ కాదు, ఒక ఏమంటారు కదా, ఏముంటుంది, నిప్పు అంటే ఫైర్ ఉంటుంది. ఇన్ని రోజులు ఖాళీగా తిరిగాను, తిరుగుకుంటా, ఇప్పుడు మంచి జాబ్ చేసుకుంటున్నా, మంచిగా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటున్నా. ఇంకేం కావాలి చెప్పు? అందరూ షాక్ అవుతున్నారు, శ్రీనగర్ వీళ్ళందరూ. ఏంది మార్పు, ఆటోమేటిక్ గా మారిపోతాను చెప్పి. పోదప్పా. సర్ప్రైజ్. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట ఏం భయపడా ఎవరు వచ్చానని కొట్టడానికి? నన్ను కొడతాడు. నెల్లూరు హైదరాబాద్ కదా. సరే నెల్లూరు అయినా సరేరా బాబు, మంది నడుస్తుందంటావా? నడిపిస్తాను నడది. వాళ్ళ వచ్చిన కొత్త వాళ్ళు ఎంగుతారు. లేదు బా, డ్యూటీకి వెళ్ళి వచ్చాను బా. లావుడా డ్యూటీకి వెళ్ళి. సరే కానీ బాగా నెల్లూరుకి వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? పని ఉంది, మా పిల్ల దగ్గరకు పోవాలి. అది మీ పిల్ల కోసం వెళ్తున్నావు, నేను మా పిల్ల కోసం డ్యూటీ చేసుకొని మంచిగా ఉంటున్నా ఇక్కడ. సో అది ఇప్పుడు ఇంకో 2 days ఉంది కానీ ఇంకా 2 days వెళ్ళినా. ఓకే, అందుకని మళ్ళా నువ్వు ఉంటావో లేదా మళ్ళీ నేను బిజీ అయిపోతాను జాబ్లో, అందుకని చెప్పని వచ్చి వీడియో కొట్టుకొని. బిజీ కాదు కాదు నువ్వు ఎప్పుడే ఆలోచించావా, నాని గారు ఇట్లా జాబ్ చేస్తాడు, కష్టపడతాడు, ఇట్లా చేంజ్ అవుతాడని చెప్పని? ఆలోచించాలా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావు అన్ని బంద్ చేసుకొని గుద్దనోరు మూసుకొని ఎటు పడతాడు తిరగకుండా ఉంటాడని? అసలు అనుకోలేదు. ఎప్పుడు తిరిగే మనిషి మారిపోయాడు. సో నేను కూడా ఎప్పుడు తిరిగావని ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉంటున్నా. కాదు ఒకవేళ మా ఎప్పుడైనా గుర్తొస్తానా మీకు, అంటే నానిగాడు ఉంటే మంచి కొంచెం బాగుంటుంది అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? నాకు ఎప్పుడు అనిపించలేదురా. కావాలని చెప్పి ఏ బాగా మా వీడు ఆన్సర్ అని చెప్పాను. అన్ని తీటపోకు పనులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు అనిపించలేదు. నా లెక్కనే ఉంటాడు కాబట్టి నాకేమనిపి తాగుపోతాడు, తిరిగిపోతాడు. అయ్యా ఎందుకు అమ్మాయిల సోకు ఇది తప్పు. సో గైస్ చెప్తున్నా కానీ ఇన్స్టా ఐడి మీకు ఇస్తా కానీ పాస్వర్డ్ ఐడి సరే, మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు ఇస్తాను నా ఐడి. ఓకేనా? వద్దు, మీ పిల్లకి ఫోన్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్. పిల్ల లేదు. అదే వైఫ్ అంటున్నావు కదా, అంటే నా కాబోయే వైఫ్ కి ఆటోమేటిక్ నా పాస్వర్డ్ అని తెలుసు కాబట్టి ఫోన్ చేసి పాస్వర్డ్ ఉందో లేదా అడుగురా లైవ్ లో. తన ఇంట్లో ఉంటది, అందరిలాగా బయట తిరిగే పర్సన్ కాదు. 8 o'clock కల్లా వాళ్ళు ఇంట్లో వాళ్ళు గేట్ క్లోజ్, నో ఫోన్స్, నో ఎనీథింగ్. మా వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు, అది కాదు ఫస్ట్ ఫోన్ చేయి. కాల్ ఇంట్లో వాళ్ళ అమ్మలు ఉంటారు కదా, కాల్ చేయకపోతే ఏంది సంగతులు ఇంకా చెప్పాలంతే. జీతం ఎంత? 32. ఈ అక్క వీడు నచ్చి ఫస్ట్ డే వచ్చినప్పుడు చూస్తే షాక్ అయిపోయినాం. ఇన్షర్ట్ ఏదో సాఫ్ట్వేర్ వాడు పోతాడు కదా, ఇలా పెట్టుకొని ఇట్లా టక్ వేసుకొని ఛార్జింగ్ స్కూటీ మీద ఇట్లా వస్తుండు. నాకు ఈడోర్రా ఇట్లా వస్తుండు మా దగ్గర చూస్తే ఏడుకోతున్నవరా అంటే జాబ్ పోతున్నా మీటింగ్ ఉంది అంటాడు. ఈయనకేం మీటింగ్ రా స్వామి అయ్యో అని నేను. ఎంతైనా పని చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇన్ని రోజులు తిరిగాము పబ్బులు గిబ్బులు. జాబ్ చేద్దాం అనుకుంటున్నాను నాని. ఒకటి చెప్పాలా, మంచి చెప్తున్నా, నీకు జాబ్ అంటే ఒక బిజినెస్ సెట్ చేసుకొని ఇంటికాడే అమ్మ నాన్నతో మంచిగా అట్టే ఉండిపోతే. ఎందుకంటే ఇప్పుడు నాదైతే ఏంటంటే మాకు అంత స్తోమత లేదు కాబట్టి ఏదో ఇంకో జాబ్ చేసుకోవాలి. నీకెందుకు స్తోమత లేదు, గుద్దవలసిన వాళ్ళని. అట్లా ఏం బిజినెస్ ఏం లేదండి, కానీ అట్లా నాకేం అమౌంట్ ఉంది. మీ నాన్న బలిసినోడేగా. మా నాన్నకి ఒక స్కూల్ ఉంది అంతే, ఆ స్కూల్ ఉంటే బలిసిన వాళ్ళేనా? స్కూల్ ఉన్న వాళ్ళు అందరు బలిసిన వాళ్ళేనా? ఒక్క స్కూల్ ఉందా? అరే అదే స్కూల్ నాకుంటే నేను మర్తడీలో తిరుగుతా. కానీ అట్టా నేను మా నాన్న డబ్బులతో బతకాలని అనుకోవట్లేదు కాబట్టి నా సొంత కాలంలో మొన్న ఎందుకు 5 years ఈ రోజు దాకా మన నాన్న గారు 1 రూపాయి తీసుకోలేదు. నేను మేము తీసుకోలే అనుకో, అది మన సొంతగా బతికితే మనకి హ్యాపీనెస్ అంతే. 4 years నుంచి నేను తీసుకుని 5 years అనుకో ఆల్మోస్ట్. సరే తీసుకోను. సరే ఎంత మళ్ళీ ఎప్పుడు వస్తాం? మన నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం. నెల్లూరుకి ఈసారి వచ్చినప్పుడు మా పిల్లని తీసుకొని వస్తాం.
అంటే అప్పుడు వీడియో కొట్టుకుంటాం మళ్ళీ అప్పుడు కొట్టుకో. అర్థమవుతుందా? మళ్ళీ వీడియో పెట్టమాకరా అని చెప్పి అనుకోకూడదు. నేనే రిలీజ్ చేస్తా ఇంకో 10 రోజులు. అది ఆ పెట్టంగా కొడతాను మంచిగా. అప్పుడు చాట్ల బ్యాండ్ కాకుండా తప్పిట్లు పెట్టి తప్పిట్లు, పూలమాలు, టపాసులు మంచిగా మీ నెల్లూరులో హైలైట్ ప్లేస్ లో కపుల్స్ మొత్తం మంచిగా మీకు ఉంటారు కదా, చెల్లి వస్తే మంచిగా ఏం కావాలి అన్ని తిప్పిస్తా. సరే చూస్తా. సరేనా? వీళ్ళు లోపల రాయల్లా ఉన్నారు. ఎవరు ఉన్నారా? అజిత్ మామ, భువన్న, శ్రీ అన్న. ఏం చేస్తున్నారా? కూర్చున్నారు నార్మల్, తిన్నారు అట్లా ఒరిగిరు బెడ్లా. సరే పోయేస్తా, బుల్లిదారి పోయేస్తారా? ఏంటి సార్ సరే అటు పోదాం బా, చీకటి ఉంది. నాకు ఇదేం ఇష్టం లేదన్నా. సాయికి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు? కృష్ణాగారు అడ్డకందా సాయి నుండి డిస్టర్బ్ కావాలని ఆమె చెప్పేది డిస్టర్బ్ లైఫ్లో నాకు అసలు నచ్చడా? అసలు సాయి అంటే నీకు నచ్చడా? నచ్చుతాడు కానీ మెంటాడు అడ్డంటాడు మెంట్లాడా? వీళ్ళు ఎందుకు వస్తున్నారు మళ్ళీ నా కాడికి? వీళ్ళకి పని పాట లేదా? అదో మరగా నీ అసలు ఎందుకు వచ్చాను మీరు నెల్లూరుకి? ఆడ ఎండలు ఎక్కువ ఏడుకు వచ్చి ఎడంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏమైనా లేదు అలవాటు లే కదా? అలవాటే అర్థం కొట్టినాం అంతే, ఒక ఆపు కొట్టినాం అంతే. ఎందుకన్నా మంత్ ఆపగలను. సరే కానీ మీ ముందరే కదా వీడియో కొట్టినాం. సరే అంత మంచి జస్ట్ బాగానే రీల్స్ చేస్తాడు. ఆడ మేము ముగ్గురు కలిపి, నేను, శ్రీ అన్న, అజిత్ అన్న ఒక రీల్ చేసాము. ఐ థింక్ సో ఆ రీల్ కూడా అప్లోడ్ అయిపోద్ది ఈ వీడియో ఎడిటింగ్ అయ్యే లోపల. కాదు నీది అప్లోడ్ అయిపోద్ది అన్న, నా లేట్ అవుతుంది అంటున్నా వీడియో ఎడిటింగ్. బిజీ ఉన్నాం జాబ్ అన్న వల్ల కాదన్నా. ఎప్పుడు అనుకున్నావన్నా నాని ఇట్లా బయటకు వచ్చేసి జాబ్ చేస్తా? కాదు ఫస్ట్ లో ఎట్లా ఉండేవని ఇప్పుడు ఎలా ఉన్నా? అప్పుడు నువ్వు గజ తాగుడు పోతాడు అప్పుడు నువ్వు నాకు ఇప్పుడు మంచి లైటు. ఇప్పుడు నీ ముందర ఉంటారు పెద్ద పెద్ద పూజారులు ఉంటారు, వాళ్ళు నీ ముందర లైట్. ఎందుకు పూజ ఎందుకు లేట్ అంటున్నావు? అంటే పొద్దున్న లేచాను, వస్తున్నావు, మసీదు అంటున్నావు, చర్చ్ అంటున్నావు, గుడి అంటున్నావు. ఏటికెత్తితే గుడి బడి. అంతకుముందు అయితే పానా వహించిపోదాం పన్నా ఏంటంటే మార్పు వచ్చింది. సూపర్, వెరీ గుడ్. అంటే మారాలి కదన్న, ఇంకా లైఫ్ సెట్ చేసుకొని ఇప్పుడు అది చేసుకోవాలి, యూట్యూబ్ చేసుకోవాలి. అట్లానే మనం ఒక లైఫ్ లీడ్ చేసుకొని రేపు రోజు ఏదైనా సోషల్ మీడియా ఒక టైం వరకే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టేజ్, ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో ఒక పర్సన్ ఫేమస్ అయ్యారు, కొన్ని రోజుల వరకే వాళ్ళు ఎదుగుతారు, బాగా ఇట్లా ఉంటుంది స్టాండర్డ్, దాని తర్వాత మళ్ళీ దిగిపోద్ది. సో అందుకే మంచిగా ఎవడాడు పెద్ద పూకు పెద్ద తుప్పనే ఉండదు. కాన్స్టెంట్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా వాల్యుబుల్గా ఉండడు మొగోడు. అది నీకు ఇంత మొడ్డ రాగానే ఇంత పెద్ద అనుకుంటే మొడ్డ గుడిసిపోతావు. ఏం నాని? అవునంతే, తప్పుగేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు మనోళ్ళు అనుకోవాలి. వాళ్ళు ఒకవేళ నేను ఒక మాట్లాడారా, నువ్వు రివర్స్ కూడా అనబడలేదు, గమ్ముగా ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్, గమ్ముగా వచ్చేయాలని. ఎందుకంటే నీ పవర్ అనేది ఒకరికి చెప్పి నువ్వు చూపించుకోవడం కన్నా కూడా నీ పవర్ తెలిసినప్పుడు వాళ్ళు నేర్కొచ్చి మామా నాని నాని ఆటోమేటిక్ వస్తారు. అంతే, మంచిగా ఉండాలి. నాకు తెలిసిన ఒకటే, నేను చాలా వరకు మారానని నాకు ఎట్ట అనిపించింది అంటే, ఒక్కొక్క టైంలో కలిసి నమ్మరో నేను ఏ గుడికి పోయేవాని కాదు. ఎప్పుడో ఒకసారి అమావాస పోవడానికి ఏం గుడికి వచ్చి అంటే స్టోరీస్ పెట్టడానికి అట్లా పోయేవాడిని. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు పొద్దున్న లేస్తే అంతెందుకు బాత్రూమ్ లో కూడా దేవుడు పాటలు పెట్టుకొని స్నానం చేస్తాను తెలుసా నేను. కాదు అట్లాంటి సాంగ్స్ పెట్టుకునేది. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా దేవుడు సాంగ్స్ పెట్టుకుని అంటే ఒక పాజిటివ్ వైబ్. ఎందుకు అది నాకు అట్లా మారిపోయింది అంతే. ఇంకా కాదన్నా మన నెల్లూరు చేపల పులుసు అంటే వేసేసావా? బాగుందా? దానికన్నా మాది రాజంపేట బ్రో. కడప అంటే రాజంపేట ఏకంగా ఎన్ని 50 ఉన్నాయి రాజంపేటలో. మాది ఇక్కడే, సో అందుకు బాగా నచ్చింది అనమాట. సో అలా నేను డైలీ పొద్దున్నే, నేను ఇప్పుడు 3 రోజులున్నా, పొద్దున్న మంచిగా డబుల్ ఎగ్ కారం దోశ, కారం గీ దోశ. కానీ ఎంత బాగానే ఉంది. కానీ ఆ పాయ దోశ అని చెప్పి తీసుకెళ్ళి నేను ఏదో చేశానని చెప్పాను. ఒకటి అలియకంగా పాయలం మంది
ఆ పాయ ఏమీ బాలేదు. ఆ పాయ ఇంటి మీద ఊరికి తయారకిచ్చాం 300 లెక్క. అదన్నా మళ్ళా ఎప్పుడు వస్తానో తెలియదు. మేము వస్తాం, మీరు రాండి. మాక్సిమం రావచ్చు. ఒకవేళ మీ దగ్గరకు వస్తే నా పెళ్లి కార్డుతో వస్తాను. తప్పకుండా. అర్థమైందా? కొంచెం బాగా చాలా హ్యాపీ నిజంగానే. ఎందుకంటే నేను తాగుతా. ఎందుకు తాగుతానంటే కేవలం నా వీడియోస్ కోసం. నాకు వీడియోసే నాకు సర్వ. అన్న మ్యాటర్ ఏంటంటే తాగితేనే ఒక మ్యాటర్ ఏంటంటే ఏదో ఒక ఐడియా వస్తూ ఉంటుంది. అసలు డిఫరెన్స్ ఐడియాస్ అది నాకు నేను ఎంతమంది చూసాను కానీ అక్కడ తాగడం వల్ల ఐడియాస్ రావడం అనే మనిషి అయితే ఫస్ట్ సార్. సో నేను అంత ప్రాణం పెట్టేస్తాను. ఏదో నేను తాగుతున్నానని చెప్పి ఇంకొకరిని ఎంకరేజ్ చేసి తాగమని నేను చెప్పను కానీ, సో నాతో పాటు నాలాగే నాకన్నా ఎక్కువ తాగే మనిషిని ఈరోజు చేంజ్ అయిపోయి గుడికి వెళ్ళుకుంటూ ఇంట్లో వాళ్ళని పోషించుకుంటూ ఇప్పుడు వచ్చే లెక్క ఈ మనిషికి వచ్చే లెక్క చాలా ఎక్కువ. 32,000 అంటే వాడికి పెళ్లి చేసి బంగారం బీటెక్ చేసుకుని 80% తెచ్చుకొని బెంగళూరు రివ్యూ ఆడాడ నానా సంకలం నాకితే 20,000 వస్తుంది అమ్మాయిలకి. చెప్పేది అబ్బాయిల గురించి కాదు. 80% అబ్బాయిలకి 30-40 పోతుంది. 11% అది వేరే విషయం. 80% తెచ్చుకొని 20,000 జాబ్. ఇది నిజం, సత్యం, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే సో ఆ మాత్రం సంపాదించుకున్నప్పుడు అట్లాగే నిలబెట్టుకుంటా, దాన్ని ఎక్కువ పోగొట్టుకోకుండా, మందుకు బానిస అవ్వకుండా, తగ్గించుకొని గుడికి వెళ్ళుకుంటూ నువ్వు ఇలా సంపాదించుకున్న డబ్బు నువ్వు సేవింగ్ చేసుకో. రేపు మీ పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాగ ఉండు, మంచిది. మనిషి వెళ్తాడు రా మనిషి. ఆ మనిషి రాలే. ఆ మనిషికి గుద్ద బలిపి ఎక్కువ. గుద్దనేడా ఓవర్ యాక్టింగ్ కూడా వద్దు. ఓకేనా? ఏలి పెట్టి చూపిస్తాను. కాలు కూడా పెడతా. నీ అన్ని దురుసా. సగం పాయదో సినిమా చెప్పదు జరిగింది. కాయా ఇన్న నుంచి డబ్బులు బొక్క పెట్టామంట 300 పాయాకి. నేను ఫస్ట్ టైం తింటుండేమో మరి తిను అన్నా. నాకేం తెలుసు? నీ గుద్దబడుతూ నాకు వద్దు, నేను తినాను రా స్వామి, నన్ను ఎందుకు గుద్దెంగుతున్నా అన్నీ ఆల్రెడీ. ఏమి అవుతుంది నీకు తింటే? ఏమవుతుంది నీకు? ఏమవుతుంది? తినొచ్చు కదా. ఏందో మెంటలా నీకు? పిచ్చా దిక్కా అన్నాడు. అదే కదా మీ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ కూర్చో. తింటే ఏమవుతుంది అన్న? బుద్ధ సోఫా కండి కూర్చో. సరే గానీ నీకు పెళ్లి చేస్తాడంట అజిత్ అన్న. ఆయన చేసుకోమని రాదు స్వామి. ఆ మనిషిని పిల్లని చూడ. ఆ మనిషికి పిల్లని చూడాలంటే పూరి జగన్నాథ్ వల్ల కాదు, ఆర్జీ వల్ల కాదు, సందీప్ రెడ్డి వంగ వల్ల కూడా కాదు, ఆఖరికి లాస్ట్ బాలే బాబు వల్ల కూడా కాదు. చూసి 2 రోజులు చూసి వదిలేము. పొర స్వామిని మాకన్నా మెంటలు కూడా నీకు పిల్లలు చూడ మా వల్ల కాదు, నువ్వు ఇంకేనంటాడు. ఏ మూడు ఎప్పుడుంటాడో తెలీదు. మొన్న ఒక రోజు బయటకు వెళ్ళిన శాతం రాయని చెప్పి అక్కడ కుళాయిలు బిగించే టైం అయింది. నైట్ 3-4 గంటలకు కుళాయిలు బిగించాం. శాతం రాయలు ఆడ బాలయ్య బాబు ఉంటాడు. చిన్నగా భాష 130 దొక్కుతాడా. కుక్కలిక్కలు దొరికితే మందు కూడా లేవు చేయాలా, యూట్యూబ్ లేవు చేయాలి. 130 ఎప్పుడు? మొన్న శాతం రాయి తాగినప్పుడా 130 పోయినా. ఆ బ్రిడ్జ్ కంచి కుక్కలు దొరుకుతాయి, బండ్లు వచ్చాయి. కొట్టే పానం ఎగిరిపోయి షిఫ్ట్, దానికి పానమే ఉండదు. ఎక్స్ట్రీమ్ అవుతుంది. మరి పానమే ఎంత? దాని పానమే ఎంత? మా వీడియో చూడక మా సిమో 130 అంట. 130 ఏం పోలేదు. నేను ఎంత తాగునా కరెక్టే ఉంటా మావా. వద్దు సాయి, వద్దు. ఇప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ తిట్టుకుంటారేమో. తిట్టుకునే పర్లేదు, నిజం. మీరు ఆయన చూస్తారు ఇంట్రో 10th డిగ్రీ నల్లేదు కానీ కామెంట్ చేయండి ఖచ్చితంగా. 130 తొక్కినాడు. 130 తొక్కినా? సరే తొక్కినాలే. 180 తొక్కినా. దాని హైయెస్ట్ స్పీడ్ అనుకో. ఇక మరి ఇంకేమన్నా వేయాలా? ఏం చేయదు సార్, మా పానాలు కాపాడు. మీ కారు ఎక్కినప్పుడు కాపాడుకుంటే బయటకు ఉందాం కార్లా. తాగిలేనుగా మంచిగా ఉన్నాగా. నాకు వద్దు సార్. నేను ఇంకా ఎంతగా 11-12 బస్సా ఇంటర్సిటీ బస్ ఎక్కువ స్వామి. ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక సెకండ్ ఇట్లా కూరగలేడు భయానికి. మామూలుగా నేను ఎప్పుడో అవుట్ అవ్వాలా. 7:30 దాకా పొద్దున కంటి మీద కునుకులేదు. కళ్ళు కూడా ముగిలే భయము. ఎడ గుద్దింగుతాడని. ఏం సన్న స్పీడ్ అదే. లారీ 120లో పోతుంది. మీరే లారీ 120లో పోతుంటే దానికాడ ఇటు కట్ చేస్తాడు. పానం ఏడుంటదిరా హైవేలో బైపాస్న. ఇటు లారీ ఇటు పోతా ఇటు పోయి ఇటు పోవాలా. ఇటు పోయి ఇటంటారా పోయేది. వెనక ఇంకో లారీ ఉంది కదా, మరి అలాగే కారు ముంగడితే కట్ చేసుకోవాలి. ఏంటి సార్ అదేమన్నా మంచిగా పసుపు అదేమన్నా అదేమంటారు బొమ్మల గేమా? సో సాయి కొంచెం నడుపు, ఎందుకంటే నువ్వు మంచి డ్రైవరే బాబు. ఇలా భయం అంతే. అది
ఏజ్ పెరుగుతుంది కాబట్టి భయం ఉంటుంది. ఎందుకంటే భయం ఉండదా? ముసలివాడు తీసుకోడు ఏదో అట్లేం లేదు కానీ బరువు బాధ్యతలు పెరుగుతుంటాయి కదా. బరువు బాధ్యతలు పెరుగుతా ఉంటాయి. గాలి తిరుగుడికి ఏం తెలుసా, లోడ తెలుసా? నీవు మొత్తం బరువు ఇంట్లో నెల 2 లక్షలు పంపిస్తుండే ఇంట్లో. అంతేం లేదు, లక్ష పంపించిన అంతే. అరే 10,000 పంపించారు దాని ఇంట్లోకి. నాకు బరువు బాధ్యతలు అంట. లోడ తెలుసు, లౌడా నాకు లౌడానే తెలుసులే. లోడ తెలుసు నీకు? లోడా నేనే వేసాను నా వద్దులనా లౌడా నీకు తెలుసు లోడ? కొత్త వాళ్ళు ఎంత లౌడా? కొత్త వాళ్ళు ఎంత లోడ? నా మొదలు కూడా యాక్చువల్లీ లోడ అనేది లౌడా లోడ అనేది నానిది స్లాంగ్, అది మేము అది కొత్త వాళ్ళు ఎంత లౌడా? అది కొత్త వాళ్ళు ఎంత లౌడా? మాట ముందు లోడ నాని పత్తి 30 సంగలు ఒకసారి వస్తుంది. లోడ నా పానీ నా స్వామి స్లో పోతున్నావు పానీ లోడ. సో గైస్ నాకు అర్థమైపోయింది. సో అన్న లౌడా సో గైస్ నేను నా ఛానల్ లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకుందాం అనుకున్నా, బట్ దీస్ గాయస్ వల్ల బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాను అంతే తప్ప. మానవ సహజం అది. ఏంది ఏం వర్డ్? లౌడ అనేది ఆడవాళ్ళు మాట్లాడతారు, మగవాళ్ళు మాట్లాడతారు. సరే ఓకే దాని నాకు చేస్తా. సో కొంచెం నా ఛానల్ కి బయట మాట్లాడుకుంటారు, మనం అందరం కూడా మాట్లాడుకుంటాం అంతే. అంటే మనం నిజాలు మాట్లాడుతున్నాం, వాళ్ళు మనసులో ఫేక్ ఉంటారు అంతే. సరే కానీ ఇంత బాగానే ఉంది కదా, కొంచెం చాలా రోజుల తర్వాత మంచిగా కష్టపడతా కొంచెం. ఎందుకు చేసుకోవాలని వాళ్ళని అడుగుదాం. ఎందుకు చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైంలో డైలీ తాగుతా తిరుగుతా ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోస్ కొడుతున్నప్పుడే అంత సపోర్ట్ చేశారు. ఇప్పుడు కష్టపడి పొద్దున్న లేచి సబ్స్క్రైబ్ చేసుకోరు, చేయరు, చేయకండి. సరే వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళకి నాకు. సో గైస్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లాస్ట్ చూసాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాని ఛానల్ ని. నెల్లూరు నానియా? నెల్లూరు కారం దోశ నెల్లూరు నానినా? నెల్లూరు నాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనిషిని డిస్కస్ చేసి పడదేంగి, డిలీట్ చేద్దాం, బ్లాక్ చేసి పడతాం ఈ మనిషి ఛానల్. ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉన్నా, అందరు రిపోర్ట్ కొట్టు అయ్యా అట్లేం లేదు, చీ అట్లేం చేయరు. సరే గైస్ మళ్ళా సో గైస్ నెల్లూరు నాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు లౌడా. లౌడ చేసి పడితే వాడి బట్ట ఉంటుంది అంత లౌడలో. సో గైస్ మళ్ళా మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తా. నెల్లూరు నాని ఇవన్నీ నెల్లూరు నాని లౌడాలో నాని అని పెట్టుకోరు, మస్తు ఉంటారు. అరే అరే సో గాయస్ వీళ్ళను కమ్మ తెంగుతున్నారు కానీ సారీ వీళ్ళ వల్ల ఇంకా నేను చెడిపోతున్నా గాయస్. సరే గాయస్ మళ్ళా మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తా. నెల్లూరు నాని.